చాలామంది ఏంటంటే ఆల్రెడీ అప్పటికే చాలా వెయిట్ చేసొచ్చి, ఓకే. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ చేయించుకోగానే నేను ప్రెగ్నెంట్ అయిపోతాను అన్న ఒక హ్యాపీ మూడ్‌లో అలా వస్తూ ఉంటారు. సో, మీరన్నట్టు అలా అవ్వకపోవడానికి చాలా రకాల కారణాలుంటాయి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్ ఉంటుంది. సో, అట్లా ఎవరన్నా ఫెయిల్ అయినప్పుడు ఫస్ట్ టైమ్ అట్లా ఒక 2, 3 సిట్టింగ్స్‌లో సక్సెస్ అయిన వాళ్ళు కూడా మనం చూసాము. సో, అలా ఫెయిల్ అయినప్పుడు వాళ్ళకి ఎలాంటి కౌన్సెలింగ్ ఇస్తారు? ఆ టైంలో వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? ఆల్రెడీ డిప్రెస్ అయిపోయి ఉంటారు వాళ్ళు. యాహ్! మనము హాస్పిటల్‌లో కూడాను అదేంటి మన దగ్గరకొచ్చే వాళ్ళలో కూడాను ప్రీవియస్‌గా ఐవీఎఫ్స్ అయ్యి అండ్ హ్మ్. ప్రీవియస్ ట్రీట్మెంట్స్‌లో కూడాను ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది కూడా చూస్తూ ఉంటామండి. దే డు హ్మ్. కమ్. 1 సైకిల్ ఆర్ మల్టిపుల్ సైకిల్స్ హ్మ్. చేసిన తర్వాత కూడాను ప్రెగ్నెన్సీ హ్మ్. రాకుండా ఇష్యూస్ కూడా ఉంటాయి. హ్మ్. ఎప్పుడైతే అలాంటి కండిషన్ అనేది మనం చూస్తామో హ్మ్. క్లియర్‌గా, కంప్లీట్‌గా అదేంటి మనము డీటెయిల్డ్‌గా అనలైజ్ చేయాల్సిన అవసరం పడుతుంది. హ్మ్. ప్రీవియస్‌గా అందులో భాగంగా ఏంటంటే, అసలు ప్రీవియస్ ఐవీఎఫ్‌లో ఏం జరిగింది? హ్మ్. అంటే ఎగ్స్ ఎలా ఉన్నాయి? ఎన్ని ఎగ్స్ వచ్చాయి? హ్మ్. ఎటువంటి ఇంజెక్షన్స్ వాడడం జరిగింది? హ్మ్. అండ్ భర్త యొక్క కణాలు ఎలా ఉన్నాయి? వాళ్ళ కౌంట్ ఎలా ఉండింది? అండ్ మొటిలిటీలో ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? తర్వాత ఏ డే ఆఫ్ ద ఎంబ్రియో దే హావ్ ట్రాన్స్‌ఫర్డ్. హ్మ్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా హ్మ్. హియర్ వి డు డే 5 బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్‌ఫర్ చేస్తామన్నాను. హ్మ్. అంటే దట్ ఈస్ ద హైయెస్ట్ స్టాండర్డ్. బట్ కొన్నిసార్లు కొంతమందికి డే 3 ఎంబ్రియోస్ కూడాను ట్రాన్స్‌ఫర్ చేసుకొనుంటారు. సో, దట్ ఈస్ అప్పుడు అన్ని డే 3 ఎంబ్రియోస్ డే 5కి వెళ్ళవనమాట. సో, అందుకోసమని ఎలాంటి ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ అయినాయి, ఏ డే ఆఫ్ ఎంబ్రియోస్ పెట్టించుకున్నారనేది కూడాను ద హుహు. మోస్ట్ ఏమంటారు ఇంపార్టెంట్ పాయింట్ వి నీడ్ టు ఫైండ్ ఔట్. హ్మ్. అండ్ దాని తర్వాత ఏంటంటే ఫ్రెష్ ట్రాన్స్‌ఫర్ అయిందా? ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేశారా? లేదా యూట్రస్‌లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనేది డీటెయిల్‌గా చూసుకుంటా. హ్మ్. అండ్ ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత కపుల్ యొక్క జెనెటిక్ ఎవాల్యుయేషన్ చేస్తాం. ఏమైనా ఎందుకు అంటే ఎంబ్రియో ఫార్మేషన్‌లో ఏమైనా ఇష్యూస్ ఉంటున్నాయా? హ్మ్. ఎప్పుడైతే ఒక కపుల్ ఐవీఎఫ్‌కి వెళ్లారు అండ్ గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ అయింది అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ద డే 5 ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసుకొనున్నారు అంటే మాత్రము హ్మ్. వన్ ఆఫ్ ద కామన్ రీజన్ వుడ్ బి ఎంబ్రియోలో ఏదైనా ఇష్యూస్ ఉండడం వల్ల. హ్మ్. యూట్రస్‌లో పెట్టక ముందే ట్రాన్స్‌ఫర్ చేయక ముందే ఎంబ్రియోని అనలైజ్ చేస్తాం. హుహు. వెదర్ ఇట్ ఈస్ ఎ నార్మల్ ఎంబ్రియో ఆర్ నాట్. హ్మ్. సో, ఇది అటు ప్రీవియస్‌గా ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళలో చాలా హ్మ్. ఉపయోగపడుతుంది. హ్మ్. ప్లస్ ప్రీవియస్‌గా కనుక రికరెంట్‌గా హ్మ్. మిస్‌క్యారేజెస్ అవుతున్న వాళ్ళలో కూడా హుహు. ఇందాక చెప్పాను అబార్షన్స్ అవునవును. అయిన వాళ్ళలో కూడాను జెనెటిక్‌గా నార్మల్ హ్మ్. ఉన్న ఎంబ్రియో కూడాను యూజ్ అవుతదనమాట. హుహు. సో, అలా మనం ఒక ఎంబ్రియోని టెస్ట్ చేసి నార్మల్ ఉన్న ఎంబ్రియోని కూడాను ట్రాన్స్‌ఫర్ చేస్తాం. సో, హుహు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఆప్షన్ దే హావ్.